హలో అండి, నమస్తే. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం మన ఆడవాళ్ళందరం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తాం కదా. ఈ వరలక్ష్మి వ్రతం అంటే మనకు ఎంతో ఇష్టమైన వ్రతం. ఈ వ్రతం కోసం మనము ముందుగానే ఇలా చేయాలి, అలా చేయాలని మన మైండ్లో అయితే ఒక ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. ఆ రోజు అమ్మవారికి కట్టించే ఈ శారీని మనం సింపుల్గా, ఈజీగా, చిన్న చిన్న టిప్తో సహా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ వీడియోలో చూపించడం అయితే జరిగింది. ఫస్ట్ టైం కట్టేవారు కూడా ఈ వీడియోని చూసి ఈజీగా కట్టేయగలుగుతారు. ఇక్కడ నేను శారీని అయితే హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇలా శారీ పిన్స్ని అయితే చివరిగా అటువైపు ఇటువైపు ఈ సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ శారీ అనేది కింద బార్డర్ అనేది అటు ఇటు జరగకుండా పిల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి ఈజీ అవుతుంది. ఇటువైపు అటువైపు ఇలా శారీని అయితే ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పిల్స్ ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ చివరిగా శారీ పిన్ అయితే పెట్టుకోవాలి. తర్వాత మనము ఇక్కడ ఎలా అయితే అలా చూపిస్తున్నానో అదే విధంగా మనం పిల్స్ పెట్టుకొని, నేనైతే హ్యాండ్ ఫుల్ అయిపోతుంది కదా, ఇట్లా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని పిల్స్ పెట్టుకొని సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకుంటాను. సేఫ్టీ పిన్స్ గురించి ఒక చిన్న టిప్ అండి. మనం శారీ పెట్టుకునేటప్పుడు, పట్టు శారీ పెట్టుకునేటప్పుడు ఎంత స్ట్రాంగ్ సేఫ్టీ పిన్స్ అయినా డైరెక్ట్గా కుచ్చితే అది పట్టదు. ఒక చిన్న టిప్, మనం జిగ్జాగ్ చేస్తూ సేఫ్టీ పిన్ అనేది పెడితే మనకు ఎంత మొండి సేఫ్టీ పిన్ అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక చిన్న స్మాల్ టిప్ అనుకోండి. ఈ విధంగా మనము సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పుల్ అవుతుంది కాబట్టి నేనైతే 3 పార్ట్స్ డివైడ్ చేశానని చెప్పాను కదా. ఇలా మనము పళ్ళుని అమ్మవారికి ఎంతైతే సరిపోతుందో అంతవరకు వదిలేసి చూసుకొని మనం పళ్ళుని వదిలేసి ఈ శారీ పిన్స్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇలా ఒక థ్రెడ్ తీసుకొని ఆ పిల్స్ అన్నిటికీ అంత టైట్గా కాకుండా లూజ్ కాకుండా ఇలా ముడి వేసుకోవాలి. తర్వాత ఈ కలశానికైతే నేను ఇందులో వాటర్ వేయలేదు. మనం వాటర్ వేయాలి అమ్మవారిని పెట్టేటప్పుడు. నేనైతే ఇప్పుడు చూపించడానికి కాబట్టి ఇలా వాటర్ వేయకుండా అందులోనే నేనైతే టేప్ పెడుతున్నాను. వాటర్ వేసాక కూడా టేప్ పెట్టాలి, ఎందుకంటే అటు ఇటు మూవ్ అవ్వదు. టేప్ కంపల్సరీ పెడితే అది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, ఇట్లా జరగకుండా ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మనం టేప్ అయితే చుట్టుకోవాలి. కొందరైతే ఇందులో బియ్యం వేస్తారు, ఇంకొందరైతే వాటర్ వేస్తారు. కలశానికి కొబ్బరికాయ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి ఆనవాయితీ ఉండదు కలశం పెట్టుకునేది. వాళ్ళు ఇంకా ఏదైనా పేపర్ అది పెట్టుకొని అమ్మవారి రూపు పెట్టుకోవచ్చు. ఒకరింటి ఆనవాయితీ ఒకలాగా ఉంటుంది కదా. కలశం పెట్టుకున్న వాళ్ళైతే ఆ పైన బియ్యం పోసి టెంకాయ పెట్టుకొని జాకెట్ బ్లౌజ్తో కలశాన్ని రెడీ చేసుకొని అమ్మవారి రూపు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఒక స్టిక్ తీసుకొని దానికి ఇంకొక థ్రెడ్ తీసుకొని దాన్ని మళ్ళీ ఒక గట్టిగా స్ట్రాంగ్గా ముడి అయితే వేసుకున్నాను. టైట్గా ముడి వేసుకోవాలి. తర్వాత ఈ పిల్స్ అన్నిటినీ ఇలా కొంచెం లూజ్ చేసుకొని మనం ఎక్కడైతే సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నామో అక్కడ శారీతో కూడా సెట్ చేసుకోవచ్చు, బ్లౌజ్ లేకుండా. విత్ బ్లౌజ్తో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్. మనం ఇలా 4 పిల్స్ మనం ఎలా అయితే కొంగు పెట్టుకుంటామో అలాగే 4 పిల్స్ పెట్టుకొని నేను సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా. అటువైపు ఇటువైపు 2 సైడ్లు ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా జరగకుండా బ్లౌజ్ అనేది చక్కగా వస్తుంది. ఇక్కడ పెట్టుకున్నాక మనము పిల్స్ పెట్టుకున్నాం కదా శారీవి, అవి 3 పార్ట్గా డివైడ్ చేశాను కదా. పిల్స్ పెట్టుకున్నాక మనం థ్రెడ్ అనేది కట్టాను కదా, కొంచెం కట్టుకునేటప్పుడు మనము దాన్ని ఇట్లా లూజ్గా చేసి అక్కడ మనం ఎక్కడైతే ఈ కలశానికి మనం ఇలా జరుపుకుంటూ పిల్స్ అనేది గట్టిగా కట్టుకోవాలి జరగకుండా. ఇది నేను ఇక్కడ వాటర్ వేయలేదు కాబట్టి అది మూవ్ అవుతుంది. మీరు వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. టేప్ అనేది పెట్టుకుంటే జరగదండి, అది మీ ఇష్టం. కానీ కంపల్సరీగా టేప్ పెట్టుకుంటే అయితే అది అటు ఇటు జరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ
థ్రెడ్ని నేను ఇలా ముడి వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం ఇలా ఈవెన్గా పిల్స్ అనేది అటు ఇటు జరుపుతున్నాను. కొంచెం ఆ థ్రెడ్ని అనేది లూజ్ చేసి ఇలా తర్వాత బ్లౌజ్ పీస్ని నేను వెనకాల నుంచి వేసి ఇక్కడ వెనకాల వైపు నుంచి రెండు వైపులా సమానంగా వచ్చేటట్టు వేసుకొని ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది, అందుకే వీడియోలో చూపించలేకపోతున్నాను. ఏం లేదండి, సింపుల్. వెనకాల వైపు నుంచి బ్లౌజ్ పీస్ని వేసుకొని ముందు వచ్చేటట్టు ముందుకి ఒక పిన్ పెట్టుకోవాలి, సేఫ్టీ పిన్. ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఇలా కొంగుని మనం ఎలా అయితే పెట్టుకుంటామో పిల్స్ని అలాగే నేనైతే ఇక్కడ 4 పిల్స్ పెట్టుకొని బ్లౌజ్కి ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మనకు నచ్చిన నగలతో అమ్మవారిని అయితే ఆ రోజు అలంకరించుకోవచ్చు. నాకైతే ఈ ఫెస్టివల్ అనేది చాలా చాలా ఇష్టం, చాలా ఇంపార్టెంట్. ఈ ఫెస్టివల్ కోసం నేనైతే కొన్ని రోజుల నుంచే వెయిట్ చేస్తాను. నా పెళ్ళైన 1-2 ఇయర్స్ అనుకుంటా, అప్పటి నుంచి ఈ ఫెస్టివల్ చేస్తూనే ఉన్నాను. ఈ వరలక్ష్మి వ్రతం అనేది నాకు చాలా ఇష్టం. ఆ రోజు నాకైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంకా నన్ను నేను మర్చిపోతాను ఆ రోజు. మనము ఈ అమ్మవారిని ఇంత అలంకరణ చేయకుండా కానీ ఒక చిన్న కలశం పెట్టుకొనైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. నేనైతే చిన్న కలశంతో స్టార్ట్ చేశాను ఈ అమ్మవారి వ్రతం అనేది. రాను ఇంకా కొంచెం ఎక్కువ డెవలప్ అయింది. కానీ ముందైతే ఒక చిన్న టెంకాయ పెట్టుకొని ఒక జాకెట్ పీస్ ఉంటుంది కదా, అది పెట్టుకొని స్టార్ట్ చేశాను. ఇంకా మనకైతే చాలా పాజిటివ్ అనిపిస్తుంది ఆ వ్రతం చేసిన రోజు అయితే. ఎంత ఆనందం వేస్తుందో. ఎలా ఉన్నారో అమ్మవారిని మీరైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. మా అమ్మవారు ఎలా ఉన్నారో మీకు ఎంతమందికి ఈ ఫెస్టివల్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.